మరొక బ్రేకింగ్ న్యూస్ రావడం జరిగింది. తెలంగాణలోని రైలింగ్ను ఢీకొట్టిన కారు. ఇక్కడ మీరు చూసుకోవచ్చు చిత్రంలోని. అతి వేగంతో ప్రయాణిస్తూ ఓ కారు రోడ్డు మలుపు వద్ద ఎదురుగా ఉన్న రైలింగ్ను ఢీకొట్టింది. ఈ ఘటనలో 3 వ్యక్తులు అక్కడికక్కడే చనిపోయారు. మరో 2 తీవ్రంగా గాయపడ్డారు. పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలో అర్ధరాత్రి ఘటన జరిగింది. ఇన్ఛార్జ్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం పాతబస్తీ ఫాతే దర్వాజాకు చెందిన రాజ్ మహమ్మద్ కుమారుడు మహమ్మద్ సాజిద్ కారులో తన స్నేహితులైన ఇక్కడ హసన్ నగర్కు చెందిన మహమ్మద్ ఇక్బాల్, నయీముద్దీన్, లంగర్ హౌస్కు చెందిన నజీర్ బేగం, టోలీ చౌక్కి చెందిన మస్కాన్ మొహరాజ్లతో కలిసి రాత్రి సరదాగా బయటకు వచ్చారు. చంద్రాయగుట్ట నుంచి పహాడీ షరీఫ్ మీదుగా జల్పల్లి కార్గో రోడ్డు వైపు వెళ్లాలని భావించి మామిడిపల్లి గుట్టలపై నిర్మించిన వంతెన కోర్టు వైపు అయితే వచ్చి రావడం జరిగింది. మూలమలుపుగా ఉన్న రహదారిపై అవగాహన లేకపోవడంతో అతివేగంతో వెళ్ళి రోడ్డు చివరిలో ఉన్న రైలింగ్ను అయితే ఢీకొట్టారు. ఈ ఘటనలో కారు నడుపుతున్న షాజీద్తో పాటు వెనుక సీట్లో కుడివైపు కూర్చున్న అక్బర్, నాజియా బేగం అక్కడికక్కడే చనిపోయారు. డ్రైవర్ పక్క సీట్లో కూర్చున్న నయీముద్దీన్, ఆ వెనుక సీట్లోనే కూర్చున్న ముస్కాన్ మెహరాజ్ తీవ్రంగా గాయపడ్డారు. మొత్తం మీద 100 కిలోమీటర్ల వేగంతో గుద్దుకోవడంతో కారు పూర్తిగా నుజ్జు అయితే అయిపోయిందనమాట. ఈ విధంగా పెను ప్రమాదం అయితే సంభవించింది. ఇక్కడ మీరు చూడొచ్చు, కారు మొత్తం కూడా అయిపోతే అయిపోయింది. అంత ఘోర ప్రమాదం మనకు తెలంగాణలో సంభవించిందంటే మా హైదరాబాద్లో సంభవించిందనమాట. రాత్రికి రాత్రే ఇప్పుడే మనకు అప్డేట్ వచ్చింది. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.